నాయన్ని మీరు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా చూసారా? నాగవల్లి కొండ ఉంది, కొండపైన ఊరు ఉంది, ఊరుకొక పేరు ఉంది, ఆ పేరుకొక కథ ఉంది. భక్తి తోడ వింటేను మధురం, దారి తప్పిపోతేను మరణ మరణ. నేను దొంగని కాదు బాబా, ఈ విక్రమ్కి కన్న తల్లిని. విక్రమ్ తల్లివా? దీనంతటికీ కారణం నా భర్త చంద్రశేఖర్. మా నాన్నని చంపి ఆ దుర్మార్గుడు జైలుకెళ్ళాడు. విక్రమార్క మహారాజు గారి తండ్రైన చంద్రవర్ణుడు చాలా అందగాడు. ఓం హ్రీం క్లీం చాముండాయే విచ్ ఆం ఫట్. స్నేహ, వస్తున్నా నానమ్మా. ఓ ఇక్కడే ఉన్నావా? చెప్పు నానమ్మా. బామ్మ, చంద్రవర్ణుడు మంత్రశాస్త్రాలను నేర్చుకున్నాడా లేదా? ఆశ్రమం మొదలుపెట్టి వెళ్ళిన చంద్రవర్ణుడు తర్వాత ఏం చేశాడు? ఆశ్రమం నుంచి నేరుగా ఎక్కడికెళ్ళాడు? శ్మశానానికి. శ్మశానానికా? అవును. వాళ్ళ గురువు గారు వల్లకాటికి వెళ్లి దెయ్యాల్ని భూతాల్ని స్నేహం చేసుకోమని చెప్పారుగా, అందుకని చంద్రవర్ణుడు నేరుగా శ్మశానానికే వెళ్ళాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి పదండి పదండి. మహంకాళి, జై కాళీ మాత, జై జగజ్జనని, జై కాళీ మాత, జై జగజ్జనని, జై జగజ్జనని. దెయ్యాల్ని భూతాల్ని కలుసుకొని మంత్రశాస్త్రాలను అభ్యసించమని గురువర్యులు నన్ను హేళన చేశారు. ఎన్ని అడ్డంకులనైనా జయించి ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొని నేను అనుకున్నది సాధిస్తాను, సాధిస్తాను. జై కాళీ మాత, జై జగజ్జనని, జై కాళీ మాత, జై జగజ్జనని, జై కాళీ మాత, జై కాళీ మాత,
జై జగజ్జనని జై కాళీ మాత జై జగజ్జనని మాతా కాళికా మాత ఈ దర్శన భాగ్యం నాకు కలిగించు కాళికా మాత జై జగజ్జనని మాత కాళికా మాత రా తల్లి. నానమ్మ, చంద్రవర్ణుడు కాళికాదేవి గురించి తపస్సు చేశాడు కదా, ప్రత్యక్షమైందా? బామ్మ, కాళికాదేవి దర్శనం లభించిందా? ప్లీజ్ చెప్పవా? చెప్తున్నాను కదరా, శ్మశానంలో చంద్రవర్ణుడు చేస్తున్న ఘోరమైన తపస్సుకి ప్రకృతి స్తంభించిపోయింది. ఆయన చేస్తున్న మంత్రోచ్చారణకి ఆ చుట్టుపక్కల ప్రదేశం కంపించిపోయింది. జై జగజ్జనని జై కాళీ మాత జై జగజ్జనని జై కాళీ మాత. అమ్మా జగజ్జనని, నన్ను కరుణించు తల్లి, కాపాడు తల్లి. జై జగజ్జనని కాళికాదేవి కాళికా మాత తల్లి, నన్ను కాపాడు తల్లి, నీ దర్శన భాగ్యం కలిగించు తల్లి. జై జగజ్జనని ప్రత్యక్షమవు తల్లి, నీ దర్శన భాగ్యం ఈ భక్తుని కలిగించు తల్లి. జై కాళీ మాత. భక్త మాత కాళీ మాత, నన్ను కరుణించి కటాక్షించు తల్లి. చంద్రవర్ణ, మాత మాత కాళీమాత, నన్ను కరుణించావు తల్లి. జై కాళీమాత జై జగజ్జనని మాత. భక్త, నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో. మాత, నీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది. జగజ్జనని, నాకు ఇంద్రజాల మహేంద్రజాలంతో కూడినటువంటి సకల మంత్ర శాస్త్రాల్ని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. మాత, నీ దర్శన భాగ్యం కోసం అహోరాత్రులు శ్రమించి కఠోరమైన తపస్సునాచరించి నిన్ను ప్రసన్నురాల్ని చేసుకున్నాను. నేను కోరుకున్న వరాన్ని ప్రసాదించి నన్ను ధన్యుని చేస్తామని ఆశిస్తున్నాను మాత. మాత, భక్త, నీ కోరిక ఏమిటో నాకు తెలుసు. అది నెరవేరాలంటే ఒక్కటే మార్గం. సెలవీయండి మాత. చంద్రగిరి అడవులలో పాడుబడ్డ కోట దగ్గరలో ఉన్న మర్రి చెట్టు మీద ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. సకల మంత్రశాస్త్రాలు తెలిసిన ఆ బ్రహ్మరాక్షసుణ్ణి కలిసి నీ కోరిక నెరవేర్చుకో. జగజ్జనని, నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను. విజయీ భవ. ధన్యోస్మి. మాత, జగజ్జనని నమో నమః. జగజ్జనని నమో నమః. నానమ్మ, నాకు సందేహం. ఏంటో చెప్పు. ఏ దేవుడైనా దేవతైనా భక్తులకి వాళ్లే వరాలిస్తారు కదా, మరి కాళీమాత చంద్రవర్ణుడితో అడవిలోని బ్రహ్మరాక్షసుణ్ణి కలవమని ఎందుకు చెప్పింది? ఎందుకు చెప్పిందో ముందు ముందు నీకే తెలుస్తుంది. స్నేహ, పుట్టిన ప్రతి ప్రాణికి, జరుగుతున్న ప్రతి సంఘటనకి ఒక కారణం ఉంటుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాగే అడవిలోని బ్రహ్మరాక్షసుణ్ణి కలవమని కాళీమాత చెప్పడంలో కూడా ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. బామ్మ, చంద్రవర్ణుడు బ్రాహ్మణుడు కదా, మరి అడవిలోని బ్రహ్మరాక్షసుణ్ణి ధైర్యంగా కలవగలిగాడా, లేకపోతే భయపడి వెనక్కి తిరిగి పారిపోయాడా? పారిపోలేదు. ధైర్యంగా అర్ధరాత్రి ఆ కాకులు దూరని కారడవిలోకి ప్రవేశించాడు.
వాసన నరవాసన నరుడు నరుడు నరమాంసం భక్షించి చాలా రోజులయ్యింది. ఆగు. ఈ బ్రహ్మ రాక్షసుడికే ఉత్తర్వా? నా పేరు చంద్రవర్ణుడు. మిమ్మల్ని వెతుక్కుంటూ మీకోసం ఇక్కడికి వచ్చాను. ఏంటి, నువ్వు నన్ను వెతుక్కుంటూ ఈ చంద్రగిరి అడవుల్లోకి వచ్చావా? నాకు ఆహారం కావాలని నన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ మూర్ఖత్వానికి నవ్వాలనిపిస్తుంది. అవివేకంగా మాట్లాడుతూ నేను కాళీమాత ఆదేశం ప్రకారం మీ దగ్గరకు వచ్చాను. కాళీమాత ఆదేశమా? ఆ జగజ్జనని ఆదేశం ప్రకారం నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఎందుకు? మంత్రశాస్త్రాన్ని అభ్యసించటానికి. కేవలం ఒక మానవ మాత్రుడివి, అందులోనూ బ్రాహ్మణుడివి, నువ్వు మంత్రశాస్త్రాన్ని అభ్యసించటమా? అసంభవం. బ్రహ్మ రాక్షస, నా గురించి మీకు తెలియదు. వేదాంగాలను సకల పురాణాలను అభ్యసించాను. ఇప్పుడు మంత్రతంత్ర శాస్త్రాల్లోనూ నిష్ణాతుడిని కావాలని కోరుకుంటున్నాను. చంద్రవర్ణ, మంత్రశాస్త్రాలని అభ్యసించటం మాటలు కాదు, కఠోరమైన శ్రమకి గురి కావలసి వస్తుంది. ఎలాంటి శ్రమనైనా భరిస్తాను. సరే, కానీ ఆ శాస్త్రాన్ని నేను నోటి ద్వారా ఉచ్చరించకూడదు. ఈ మర్రి ఆకుల్లో రాసి పడేస్తూ ఉంటాను. వాటిని నిర్విరామంగా చదవగలిగే శక్తి నీకు ఉందో లేదో తెలుసుకో. ఎన్ని రోజులవుతుందో తెలియదు. నిద్రాహారాలు మానివేయాలి. ఈ చెట్టుకున్న ఆకులన్నీ పూర్తయ్యే వరకు రాస్తూనే ఉంటారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నువ్వు ఆపకుండా చదువుతూనే ఉండాలి. మధ్యలో అలసిపోయినా, చదవటం ఆపివేసినా నీ ప్రాణాలకే ప్రమాదం. అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించే అలవాటు నాకు లేదు. బ్రహ్మరాక్షస, నేను సిద్ధమే. మీరు ప్రారంభించండి. బ్రాహ్మణోత్తమ, మరొక్కసారి ఆలోచించు. వెనకడుగు వేయటం ఈ చంద్రవర్ణుడి జీవితంలో ఇప్పటి వరకు జరగలేదు. సరే, ప్రారంభిస్తాను.
నానమ్మా, మర్రాకుల మీద మంత్రాలు రాస్తూ కింద పడేస్తూ ఉంటే చంద్రవర్ణుడు ఆపకుండా చదవాలా? అవును స్నేహ, ఆ రోజుల్లో ఒకటి నేర్చుకోవాలంటే ఎన్నో పరీక్షల్ని ఎదుర్కొనేవాళ్లు. మంత్రశాస్త్రాల్ని నేర్చుకోవాలన్న పట్టుదలతో చంద్రవర్ణుడు రాత్రింబవళ్ళు రాక్షసుడు రాసి పారేస్తున్న ఆకుల్లోని మంత్రాలను చదువుతూ చదువుతూ అలసి సొలసిపోయాడు. ఏకదీక్షగా సాగుతున్న ఆ మంత్రశాస్త్ర సారం చంద్రవర్ణుణ్ణి చిక్కి శల్యమయ్యేలా చేసింది. చంద్రవర్ణ, నీవు కోరుకున్నట్టు మంత్రతంత్ర శాస్త్రాల్లో నిష్ణాతుడివయ్యావు. ఓ ముని శాపం వల్ల నేను బ్రహ్మరాక్షసుడిగా మారాను. ఇప్పుడు నీ దయ వల్ల నాకు శాప విమోచనం అయింది. ఈ రోజు నుంచి నీ వంశం జగత్ప్రసిద్ధి చెందుతుంది. ఆ కాళీమాత ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు వెళ్లిన తర్వాత మంత్రశాస్త్రాల్ని అభ్యసించిన చంద్రవర్ణుడు నిద్రాహారాలు లేని కారణంగా నడవలేక నీరసంతో స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోయాడా? ఎక్కడ? ఎలా? అడవిలోనే పడిపోయాడా బామ్మ? చెప్పు బామ్మ. చెప్తాను. చంద్రవర్ణుడు భోజనాలు రెడీ అమ్మా. ఏమైందిరా? ముందు పనోడిని పాకిస్తాన్ పంపించేయాలి. ఎందుకు? లేకపోతే ఏంటి, మంచి సస్పెన్స్ లో ఉన్నప్పుడే అమ్మ టిఫిన్ రెడీ, అమ్మ భోజనాలు రెడీ, అమ్మ డిన్నర్ రెడీ అంటూ అరుస్తాడు. ఆకలైతే అతను తినొచ్చు కదా, మనల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? అయితే నీకు భోజనం వద్దా? అమ్మో, ఆ మాట అనుకో. సరే విక్రమ్, మీ అమ్మగారు అని అంటున్న శారదమ్మ ఫోటోని తీసుకువెళ్ళి జైల్లో ఉన్న అతనికి చూపిద్దాం. ఆయన ఆ ఫోటోను గుర్తుపట్టగలిగితే అతనే విక్రమ్ తండ్రి అని, శారదమ్మ కన్నతల్లి అని రుజువైనట్టే కదా. అందుకే మనం వెంటనే రాజమండ్రి జైలుకు బయలుదేరదాం. పర్మిషన్ ఇస్తారంటారా? తప్పకుండా, పదండి. వెయిట్ చేయండి. అలాగే.
కాసేపట్లో మీ నాన్నగారిని కలుసుకోబోతున్నావు కదా, టెన్షన్ ఫీల్ అవుతున్నావా? జైలర్ గారు వస్తున్నారు. నమస్తే సార్. మీలో పురుషోత్తమరావు ఎవరు? వీరే, నేనే. దెన్ బాబూజీ, విక్రమ్, పట్టాభి. బాబూజీ గారు, విక్రమ్ పట్టాభి నా స్టాఫ్. వెల్, మీరు కలవబోయే చంద్రశేఖర్ ఒకలాంటి ఉన్మాది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే రిలీజ్ కావాల్సిన వాడు. జైల్లో నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. తన తోటి ఖైదీని హత్య చేయాలని చూశాడు. ఇలా నేరాల మీద నేరాలు చేయడంతో శిక్షాకాలం పెరుగుతూ పోయింది. ఇప్పటి వరకు అతన్ని చూడటానికి ఎవ్వరూ రాలేదు. అందుకే ఆ కేసు నేను డీల్ చేస్తున్నాను. హీఈస్ వెరీ డేంజరస్ ఫెలో. బ్రింగ్ హిమ్ ప్రాపర్లీ. ఎస్ సార్. చంద్రశేఖర్, నీకోసం ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. ఏంట్రా చూస్తున్నావు? నడు. మీరు బాబూజీ కదూ? అవును, నేను నీకెలా తెలుసు? జైల్లో నుంచి బయటికి రాగానే మొట్టమొదట నేను కలవాలనుకుంటున్నది మిమ్మల్నే బాపూజీ. ఎందుకు? నాతో నీకేం పని? చాలా పనుంది. నాకు తలకొరివి పెట్టాల్సిన నా కొడుకు మీ ఆశ్రమంలోనే ఉన్నాడు బాబూజీ. బాబూజీ, నా కొడుకు మీ దగ్గరే ఉన్నాడు కదూ? ఎలా ఉన్నాడు? వాణ్ణి చూడాలని చాలా ఆశపడుతున్నాను. చెప్పండి బాబూజీ, బాబూజీ చెప్పండి బాబూజీ, నా కొడుకు ఎలా ఉన్నాడు? చెప్పండి బాబూజీ, చెప్పండి. బాబూజీ, మా అబ్బాయి వీడేనా? వీడేనా నా కొడుకు?
అవును చంద్రశేఖర్, ఈ విక్రమే నీ కొడుకు. బాబు, బాబు, విక్రమ్, బాబు విక్రమ్, నాయనా విక్రమ్. పాపిష్టి వాడిని, పండు లాంటి బిడ్డని ఈ చేతులతో, ఈ పాపిష్టి చేతులతో అనాథాశ్రమంలో వదిలేశాను. చంద్రశేఖర్, విక్రమ్ని నువ్వు మా ఆశ్రమంలో వదిలేశావా? అవును బాబూజీ, ఆ రోజు ఉగాది పండుగ రోజున అలాంటి పర్వదినాన నా బిడ్డని నేను మీ ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాను. అయితే విక్రమ్ నీ కొడుకు కాదు. బాబూజీ, గాయం బాధ గాయపడిన వారికే తెలుస్తుంది. ఎన్ని సుదీర్ఘ సంవత్సరాల తర్వాత నాకు బ్రతుకు మీద ఆశ కలిగించారు. అంతలోనే వీడు నా కొడుకు కాదని చెప్పి అగాధంలోకి తోసిపారేశారు. చంద్రశేఖర్, అధ్యయనం చెయ్యాలి అంటే మనిషి జీవితం కన్నా గొప్ప వేదం లేదయ్యా. విక్రమ్ మా ఆశ్రమానికి వచ్చింది మకర సంక్రాంతి రోజున. కానీ ఉగాది రోజు మా ఆశ్రమంలో మాకు దొరికినవాడు పట్టాభి. బాబా, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. బాబూజీ, మీరు చెప్తున్నదేమిటి? ఉగాది రోజు ఈ పట్టాభి మీ ఆశ్రమంలో దొరికాడు అంటే ఇతను నా కొడుకా? కావచ్చు. పట్టాభి, బాబూజీ, నాకంతా అయోమయంగా ఉంది. మనం వచ్చింది విక్రమ్ తండ్రిని కలవాలని, కానీ చంద్రశేఖర్ కొడుకు పట్టాభి అని మీరు అంటున్నారు. పురుషోత్తమరావు గారు, విక్రమ్ని మకర సంక్రాంతి రోజున వాళ్ళమ్మ మా ఆశ్రమంలో వదిలిపెట్టింది. మకర సంక్రాంతి రోజా? అవును. పట్టాభి మా ఆశ్రమంలో కనిపించింది ఉగాది రోజున. విక్రమ్ తల్లి ఈవిడే. శారద నా భార్య. బాబూజీ, ఈవిడ నా భార్య. శారద నీ భార్య మాత్రమే కాదు, విక్రమ్కి తల్లి కూడా. అర్థమైంది బాబూజీ. శారద నా మూడో భార్య, పట్టాభి నా నాలుగో భార్య కళ్యాణి కొడుకు. అంటే పట్టాభి విక్రమ్లిద్దరూ నీ కొడుకులే అంటావా? అవును, నా మూడో భార్య శారద కొడుకు విక్రమ్, నాలుగో భార్య కళ్యాణి కొడుకు పట్టాభి. చంద్రశేఖర్, కొంచెం వివరంగా చెప్తావా? చెప్తాను బాబూజీ. యుక్త వయసులో ఉండగా
సప్త వ్యసనాలకి బానిసనయ్యాను. తాగటం, జోదమాటం, స్త్రీ వ్యామోహం నాకు సర్వస్వం అనుకున్నాను. తాళి కట్టకపోయినా కళ్యాణిని నా 4వ భార్యగానే స్వీకరించాను. ఒక మగబిడ్డకి కళ్యాణి ద్వారా తండ్రినయ్యాను. ఒకరోజు నేను చిత్తుగా తాగి జోదమాడుతున్న సమయంలో మళ్ళీ కౌంటరా? చంద్రశేఖర్, ఈ రోజు నీ జాతకం అస్సలు బాలేదు. పొద్దు నుంచి కౌంట్ మీద కౌంట్ ఇస్తున్నావు. అందుకే దీన్ని జోదం అంటారా? రేయ్ కాల్స్ మంత్రా. కళ్యాణి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ రోజు మన వ్యవహారం తేల్చుకుందామని వెతుక్కుంటూ వచ్చాను. మర్యాదగా చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిపో. తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళా. వెళ్ళను. వెళ్ళు. వెళ్ళను. ఈ రోజు ఊరి జన సమక్షంలో నువ్వు నా మెళ్ళో తాళి కట్టాలి. నీ ఉంపుడు గత్తెనని భావిస్తున్న ఈ జనం ముందు నేను నీ భార్యనని నీ నోటితో చెప్పాలి. కళ్యాణి, వెళ్ళిపో. వెళ్ళను. వెళ్ళిపో. వెళ్ళను. నీకే చెప్పేది. నేను నా మెళ్ళో తాళి కట్టే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వెళ్ళమంటుంటే అర్థం కావట్లేదా? వెళ్ళను. వెళ్ళు. నా మెళ్ళో తాళి కట్టండి, వెళ్ళిపోతాను. వెళ్ళమంటున్నానా? ఈ తాళి కట్టండి. ఏయ్! కట్టరా. ఏయ్ కళ్యాణి, కళ్యాణి ఆగు. ఎంత ధైర్యమే నీకు? నేను పిలుస్తున్న లోపలికి వెళ్తావా? అన్నా, చంద్రశేఖర్ అన్న చచ్చిపోయిందన్నా. ఆవేశంలో ఏదో జరిగిపోయింది. పారిపోదామన్నా. అన్నా, ఇక్కడి నుంచి దూరంగా పారిపోదామన్నా. పారిపోదాంరా. వీణ్ణి కూడా చంపేసి ఇద్దరిని ఇక్కడే పూడ్చిపెట్టి వెళ్ళిపోదాం.